హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియాస్ ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియం గురించి తెలుసుకుందాం. సో అదే ఐఎన్ఎస్ కుర్సురా S-20. సో ఇది ఎక్కడో లేదు, మన వైజాగ్ బీచ్లో ఉంది. గవర్నమెంట్ ఒక రియల్ సబ్మెరైన్ని మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు. సో మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాము ఈ జలాంతర్గామి, దాన్నే మనం సబ్మెరైన్ అంటాము. సో దీన్ని రియల్గా పిల్లలకి కానీ లేకపోతే అందరికీ తెలిసేలాగా ఎలా ఉంటుంది లోపల అనేది మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు గవర్నమెంట్. సో ఇది డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్. ఇది ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో యాక్టివ్గా పాల్గొంది. సో మేము లాస్ట్ టైము వైజాగ్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మొత్తం ఈ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ సబ్మెరైన్ విజిట్ చేసాము. సో మీ అందరికి కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, కానీ ఎవరైతే చూడలేదో అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. సో దీనికి టికెట్ ఉంటుంది. సో టికెట్ తీసుకొని కెమెరా కూడా సెపరేట్గా ఉంటుంది. ఆ స్టెయిర్ కేస్ నుంచి మీదకి వెళ్తే మనం సబ్మెరైన్లోకి వెళ్ళొచ్చు. సో సబ్మెరైన్లో టోటల్ మనకి 7 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ 7 కంపార్ట్మెంట్లో ఫస్ట్ కంపార్ట్మెంటు మనం ఎంటర్ అయ్యాము. సో మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ మీకు బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కదా రౌండ్గా. సో అవి మనకి ఈ టార్పిడో మనం టార్గెట్ చేసేవి. అక్కడ గ్రీన్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా టార్పిడోస్. సో ఇందులో ఏంటి అంటే ఇవి ఒక మిసైల్ లాంటివి, ఒక బాంబ్స్ లాంటివి. ఈ సబ్మెరైన్ మనకి సముద్రంలో ఉన్నప్పుడు ఏదైనా ఎనిమీ దగ్గర నుంచి షిప్ కానీ లేకపోతే వేరే టైపు మనకి వచ్చినప్పుడు దాన్ని మనం అటాక్ చేయడానికి ఇవి వాడతారు. సో టోటల్గా ఈ కంపార్ట్మెంట్లో 18 టార్పిడోస్ ఉంటాయి. సో ఆల్రెడీ 6 ఏమో లోడ్ చేసి ఉంటాయి, 12 ఏమో స్పేర్ ఉంటాయి. ఇది మొత్తం కూడా మనకి ఫస్ట్ కంపార్ట్మెంట్లో మనం చూడొచ్చు. అండ్ దీని తర్వాత మనం సెకండ్ కంపార్ట్మెంట్కి వెళ్తాము. సెకండ్ కంపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఈ వాష్ బేసిన్ కనిపిస్తుంది. సో అందరూ కూడా ఈ వాష్ బేసిన్ని యూస్ చేసుకుంటారు. అండ్ అదేవిధంగా ఇది కెప్టెన్ రూమ్. సో సబ్మెరైన్ మొత్తం కూడా ఈ కెప్టెన్ ఎలా చెప్తే అలాగే వెళ్తుంది. సో అన్ని డెసిషన్స్ ఆయనే తీసుకుంటారు. ఇన్ కేస్ ఏదైనా వేరే షిప్ వచ్చింది అంటే సో కెప్టెన్ డిసైడ్ చేస్తారు ఏం చేయాలి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే ఇది సౌండ్ రూమ్. సో సౌండ్ రూమ్ ఏంటి అంటే జనరల్గా మనకి సముద్రంలో ఏవేవి వస్తున్నాయి ఏంటి అనేది మనకు తెలియదు కదా. సో అక్కడ ఏంటి అంటే సౌండ్ ద్వారా సో ఏ షిప్ వస్తుంది ఏంటి, వేరే మిసైల్ వస్తుందా ఏంటి అనేది మొత్తం కూడా ఆ సిగ్నలింగ్ ద్వారా ఈయనకి తెలుస్తుంది. సో అతను కెప్టెన్కి ఇన్ఫామ్ చేస్తాడు, దాన్ని బట్టి ఆయన డిసైడ్ చేస్తారు. ఇది రెస్ట్ రూమ్. సో జనరల్గా మనకి ఈ అకామిడేషన్ ఏంటి అంటే టోటల్ 7 కంపార్ట్మెంట్స్లో సెకండ్, ఫోర్త్, 7th ఇవన్నీ కూడా ఈ రెస్ట్ తీసుకోవడానికి అకామిడేషన్ కింద కన్వర్ట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కూడా సేమ్. ఎందుకు అంటే ఇందులో టోటల్ క్రూ వచ్చేసరికి 75% ఉంటారు. సో వాళ్ళకి రెస్ట్ కావాలి కాబట్టి అక్కడ అది ఉంది. అండ్ ఇదేంటి అంటే మీరు చూసేది డైనింగ్. సో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఫుడ్ అనేది తీసుకుంటారు, మొత్తం 75 క్రూ కూడా. అండ్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా దీన్ని బాగా యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కంపార్ట్మెంట్లో మనకు వెళ్తున్నాము. సో ఇదే కంపార్ట్మెంట్ 3. సో ఇదేంటి అంటే టోటల్ సబ్మెరైన్ కంట్రోల్ రూమ్ అనమాట. సో టోటల్ మొత్తం సబ్మెరైన్ యొక్క సిస్టమ్ అంతా ఇక్కడి నుంచి ఆపరేట్ చేయబడుతుంది. సో మీరు అక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా మనం వాక్ చేసేదే కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మెయిన్ పార్ట్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మనం చూస్తున్న వాల్స్ అన్నీ కూడా ఏంటి అంటే సబ్మెరైన్ పైన ఉన్నప్పుడు ఒక వెయిట్ ఉంటుంది. సో వెయిట్ మనకి అరౌండ్ వచ్చేసరికి 1945 టన్స్ ఉంటుంది. అండ్ సబ్మెరైన్ మరి ములగాలి కదా లోపలికి వెళ్ళేసరికి. సో అందుకోసమే దానిలోకి ఇంకా సముద్రం వాటర్ అనేది దానిలోకి పంపించి కిందకి సబ్మెరైన్ అనేది మునిగేలా చేస్తారు.
సో ఈయన ఏంటి అంటే ఈ రూమ్ అనేది మనకి కమ్యూనికేషన్ రూమ్. సో కమ్యూనికేషన్ రూమ్ అంటే సబ్మెరైన్ మనకి సముద్రం లోపల ఉన్నప్పుడు మరి సిగ్నలింగ్ ఎలాగా క్షేమంగా ఉన్నారా ఏంటి అనేది ఒక కోడింగ్ సిస్టంలో వాళ్ళ యొక్క మెయిన్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి ఒక రిలాక్స్డ్ రూమ్. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా, అది సూట్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఈ సబ్మెరైన్ మనకి డేంజర్లో ఉన్నప్పుడు, సో అప్పుడు ఏంటి అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సూట్ ఉంటుంది సెపరేట్గాన. సో ఆ సూట్లు యూజ్ చేసి సబ్మెరైన్ వదిలేసి ఇన్ కేస్ అది డేంజర్లో ఉన్నప్పుడు, కింద పడిపోయినప్పుడు, సో వాళ్ళు పైకి వచ్చేస్తారనమాట. ఈ సబ్మెరైన్ని ఈ మ్యూజియం కింద కన్వర్ట్ చేయడానికి గవర్నమెంట్కి 6 crores అయ్యింది. సో నార్మల్ విషయం కాదు ఇది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది కిచెన్. సో జనరల్గా ఈ సబ్మెరైన్ మొత్తానికి 2 కుకింగ్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళే మొత్తం ఈ 75 క్రూ మందికి కూడా వాళ్ళు ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఎన్నో ప్రెజర్ గేజ్లు అండ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో చాలా చాలా క్రిటికల్ ఐటమ్స్, అది కూడా చాలా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఏ రిపేర్ వచ్చినా ఏదైనా సరే, ఇక్కడ చూసారు కదా అన్ని ప్రెజర్ గేజ్లు. సో డీప్కి వెళ్ళినప్పుడు అండ్ ఇక్కడ చూసారు కదా, సో ప్రతిదీ కూడా ప్రెజర్ గేజ్, డెప్త్కి వెళ్ళినప్పుడు ఎంత ప్రెజర్ ఉంది అండ్ పైకి వచ్చినప్పుడు ఎంత ప్రెజర్ ఉంది, ఇవన్నీ కూడా మనకు అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఈ క్రూ మెంబర్స్ అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి కెప్టెన్కి. దాన్ని బట్టి ఆయన డిసైడ్ చేస్తూ ఉంటారు. సో పైన కూడా చాలా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కంపార్ట్మెంట్కి వెళ్తున్నాము. ఇదే ఇంజన్ రూమ్. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇంజిన్స్ ఏంటి అంటే మనకి 3 ఇంజిన్స్ ఉంటాయి. సో అవన్నీ 6 cylinder 4 stroke ఇంజిన్, ఒక్కొక్కటి 2000 horsepower. సో ఆ ఇంజిన్స్ ద్వారానే మనకి ఈ సబ్మెరైన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంజిన్కి సంబంధించిన ఫ్యూయల్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మనం నెక్స్ట్ కంపార్ట్మెంట్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ కంపార్ట్మెంట్ 6. ఈ కంపార్ట్మెంట్లో బ్యాటరీస్ ఉంటాయి. సో బ్యాటరీస్ ఎందుకు అంటే, మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ ఇది. అంటే డీజిల్తోనే నడుస్తుంది, ఈ ఎలక్ట్రిక్తో కూడా నడుస్తుంది. పైన ఉన్నప్పుడు అంటే సముద్రం పైన ఉన్నప్పుడు అది డీజిల్తో నడుస్తుంది. అండ్ సముద్రం లోపల ఉన్నప్పుడు ఇది ఎలక్ట్రిక్తో నడుస్తుంది. సో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే బ్యాటరీస్తో వస్తుంది. సో అందుకోసమే మనకి అక్కడ అన్ని బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీస్ పవర్ అందించి సబ్మెరైన్ వెళ్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకొన్ని వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఆ కంపార్ట్మెంట్లో. అండ్ మనం లాస్ట్ కంపార్ట్మెంట్కి వచ్చాము, అదే 7 కంపార్ట్మెంట్. సో ఇది కూడా చాలా వరకు రెస్ట్ రూమ్స్ అనమాట. ఇందులో 25 బెడ్స్ ఉంటాయి. సో లాస్ట్ కంపార్ట్మెంట్ కాబట్టి 25 బెడ్స్ ఉంటాయి. సో క్రూ మొత్తం అక్కడ రెస్ట్ తీసుకుంటారు, రెస్ట్ రూమ్ కింద యూజ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అదంతా కూడా ఈ సబ్మెరైన్కి అటువైపు. సో ఇదంతా దాని గ్రౌండ్లో మొత్తం కూడా ఏంటి ఉంటుంది అంటే ఈ ప్రొపెల్లర్స్ ఉంటాయి అనమాట. ఇంజిన్ నుంచి వచ్చిన కనెక్టింగ్ షాఫ్ట్ ఆ ప్రొపెల్లర్ని రొటేట్ చేసి సబ్మెరైన్ని మూవ్ అయ్యేలా చేస్తాయి. ఈ సబ్మెరైన్ స్పీడ్ వచ్చేసరికి సర్ఫేస్ మీద అంటే సముద్రం పైన మనకి 30 km/h వెళ్తుంది. అండ్ అదేవిధంగా సముద్రం లోపలైతే 28 km/h అనమాట. సో అంత స్పీడ్తో అది వెళ్తూ ఉంటుంది. జనరల్గా ఒక సబ్మెరైన్ సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం 60 days స్టే చేస్తారు. అండ్ వార్ వస్తే అది వేరీ అవుతూ ఉంటుంది చాలా వరకు. అండ్ దీన్ని 1969లో కమిషన్ చేశారు. అండ్ 2001లో దీన్ని డీకమిషన్ చేశారు. ఈ సబ్మెరైన్ లెంత్ వచ్చేసరికి 91 meters, దాని యొక్క విడ్త్ వచ్చేసరికి 8 meters. సో హైట్ 13 meters. సో అందుకే మనం అక్కడ చూసినప్పుడు 2 కంపార్ట్మెంట్లు అంటే పైన ఒకటి కిందన ఒకటి ఉంది కదా. సో మొత్తం కలిపి 13 meters. అండ్ ఈ సబ్మెరైన్ని మనం రష్యా నుంచి తీసుకున్నాము. 1967 నుంచి 73 మధ్యలో 8 సబ్మెరైన్లు తీసుకున్నాము. అందులో 7 డీకమిషన్ చేసేసారు. ఇది కూడా
డీకమిషన్ చేశారు కానీ డిస్మాంట్లింగ్ చేయలేదు. సో ఇది ఒక మ్యూజియం కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇండియాస్ ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియం గురించి సో మీ అందరికీ చెప్పాలనే ఒక చిన్న ప్రయత్నం. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా 2 విజిటింగ్ ప్లేస్ ఉన్నాయి. సో అవి కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.